హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో గైస్, ఈరోజు మనం అయితే టైర్ లో మంచి మైక్రోవేవ్ అయితే కొనేసాం మన షాప్ కోసం. సో ఇప్పుడైతే మనకి మైక్రోవేవ్ అయితే అన్బాక్సింగ్ చేద్దాం, వచ్చేసింది గైస్. సో ఫస్ట్ అయితే మనం దీని డీటెయిల్స్ అయితే చూద్దాం గైస్. సో చూడండి, మైక్రో ఓవెన్ ఇది వచ్చి పవర్ చూడండి దీనిది. ఇదైతే 20 లీటర్స్ గ్యాస్ ఇది. సో చూడండి, దీంట్లో టైమర్ అయితే మనకి 30 మినిట్స్ అయితే ఉంటుంది. సో చూడండి, డీప్ రోస్ట్ చేసుకోవచ్చు. చూడండి, ఇంకా 6 పవర్ లెవెల్స్ అయితే ఉంటాయి మనకి. సో ఈ టైప్ ఉంటుంది మనకి, చూడండి. సో దాట్స్ ఇది టైర్. సో నాకు ఇదైతే 6,800 అయితే పడింది గాయ్స్. ఇది నాకు 6,800 పడింది. సో చూడండి, మనం అన్బాక్సింగ్ చేద్దాం. సో మనం ఓపెన్ చేయగానే ప్యాకింగ్ అయితే బాగుంది. సో కావాల్సింది. సో ఇదిగో చూడండి, మైక్రో ఓవెన్. సో చూడండి, మైక్రో ఓవెన్ చూడండి, మనం ఇంకా మైక్రో ఓవెన్ అయితే అన్బాక్సింగ్ చేసాము. సో చూడండి, మనకి అవుట్పుట్ అయితే చూడండి అని చెక్ అవుతాం. సో ఇది చూస్తే పాస్తా ఇమేజెస్ ఉన్నాయి. సో మనం ఏ ఫుడ్ అయినా ఇన్స్టెంట్ గా హీట్ చేసుకోవచ్చు. సో చూడండి, మీకైతే ఓపెన్ చేసి చూపిస్తాను. సో మనకి లోపలైతే సో గ్లాస్ ప్లేట్ ఇచ్చారు. సో ఈ గ్లాస్ వచ్చి మనము సో ఇలా ఉంటుంది. ఇది వచ్చి వీల్ గైస్ ఇది. సో ఈ వీల్ అనేది మనం చూద్దాం మాన్యువల్. సో ఫస్ట్ ఈ వీల్ ఉంది కదా, ఈ వీల్ అయితే మనం ఫస్ట్ ఇంట్లో ఇలా ఇన్సెట్ చేయాలి. సో ఇప్పుడు ఈ గ్లాస్ ఉంది కదా, సో ఈ గ్లాస్ ని ఇక్కడ చూడండి కరెక్ట్ గా దీన్ని తీసుకొని వెళ్ళి కరెక్ట్ గా మనం ఇక్కడైతే సో ఇక్కడ వీల్ అయితే ఉంటుంది చూడండి మనకి. సో ఈ వీల్ అయితే ఇన్సెట్ చేయాలి గైస్. సో రండి చూసేద్దాం. సో చూసారు కదా, ఫిక్స్ అయిపోయింది. సో ఇది గాయ్స్ మైక్రో ఓవెన్. సో మనకి చూస్తే దీన్ని ఓటీజీ అంటారు. ఇక్కడ మనకి 30 మినిట్స్ ఉంది. 1 to 30 మినిట్స్ టైమర్ అయితే ఉంది. సో మనకి ఏమైనా ఫుడ్ పెట్టినప్పుడు మనం 30 మినిట్స్ అయితే పెట్టుకోవచ్చు. సో ఇదైతే లెవెల్ చూడండి, ఇది డీప్ రోస్ట్ లెవెల్ ఇది. సో ఇది మీడియము, ఇది హై, ఇది ఇంకా హై, ఇది పవర్. చూసారు కదా. సో ఈ లెవెల్స్లో మనం ఎక్కువ హీట్ కావాలంటే సో ఈ లెవెల్లో పెట్టుకోవాలి. సో మీడియం డీప్ రోస్ట్ అయితే సో 7 పెట్టుకోవచ్చు. సో స్లోగా కుక్ కావాలంటే చూడండి డీప్ రోస్ట్లో పెట్టుకోవాలి. సో ఇది కాదు, దీనికైతే 5 లెవెల్స్ 6 లెవెల్స్ అయితే ఉన్నాయి. 30 మినిట్స్ టైం అయితే ఉంది. సో ఓవరాల్గా మనకి అయితే 6,500 పడింది. విత్ 4 years వారంటీగా వచ్చింది గాయ్స్. యాక్చువల్గా కెన్ స్టార్ ఉంటుంది. కెన్ స్టార్ అయితే మీకు 6,500 పడుతుంది. 1 year మాత్రమే వారంటీ వస్తుంది. బట్ మన టైర్లో అయితే టోటల్ 4 years వారంటీ వస్తుంది. ప్లస్ కాస్ట్ కానీ మన మిడిల్ క్లాస్ బడ్జెట్ 6,800 ఉంది. సో చూడండి, దీని ఎంత బాగుంది చూడండి. మన ఇంట్లో పెట్టుకుంటే చాలా బాగుంటుంది. సో చూడండి, బ్యాక్ చూడండి. సో మన ప్లగ్ అయితే ఇలా వస్తుంది. 18 amps 16 amps అంటారు దీన్ని. సో చూడండి, సో ఎందుకంటే అంత పవర్ ఇది క్యారీ చేయాలి కాబట్టి. సో ఇంక మనకి యాజ్ దిస్ ఇంకా దీని పవర్ ఇది అవుట్పుట్ పవర్ వచ్చి 700 watts, వాల్యూమ్ 20 lights, సీరియల్ నెంబర్ ఇది. సో ఇది మోడల్ నెంబరు. ఇంకా యాజ్ చేసి ఇంకా ఇది మనకి వార్నింగ్స్ ఉంటాయి కదా, సో అలా. సో ఇదైతే మాన్యువల్ బుక్ గాయ్స్. సో ఇంకేం ఉండదు. సో అంతే గాయ్స్. సో మైక్రోవేవ్ అయితే ఇది. సో మీరు కానీ మైక్రోవేవ్ కొనాలనుకుంటే నా బెస్ట్ ఆప్షన్ ఏంటంటే మీరు హైయర్లో తీసుకోండి. సో హైయర్లో తీసుకుంటే మీకు తక్కువ బడ్జెట్ పడుతుంది. సో చూడండి, లుక్ కానీ అంత ప్రీమియంగా ఉందో చూడండి. ఇంట్లో పెట్టుకుంటే ఇంకా చాలా అందంగా ఉంటుంది. సో ఇంకెందుకు ఆలస్యం, మీకైతే డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. మీరు కొనాలనుకుంటే మీరు త్రూ అవుట్ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి గ్యాజెట్స్ ఇంకా మీకు ఇంకా ఎక్స్ప్లోరింగ్ కావాలంటే ప్లీజ్ కామెంట్ చేయండి.
ఇంకా మీకోసం చాలా గ్యాడ్జెట్స్ అయితే కొనుక్కొని అన్బాక్సింగ్ అయితే చేస్తాను. సో బాయ్ గాయ్స్, ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాను.